ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో 2, 3 మరియు 6 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలేవి? మొదటిది 1,97,232. రెండవది 8,05,52. ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం. సాధించాలంటే ముందుగా 2తో, 3తో మరియు 6తో భాగించాలంటే కావలసిన సూత్రాలు ఏంటో చూద్దాం. ఒక సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకెకి 0, 2, 4, 6 లేదా 8 అయినచో ఆ సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే రెండవ ఎక్కంలో ఈ 0, 2, 4, 6 మరియు 8 వస్తాయి. కనుక ఇవన్నీ అంకెలో చివరి సంఖ్య అయి ఉంటే అప్పుడు ఆ సంఖ్య భాగించబడుతుందన్నమాట. ఇప్పుడు 3ని చూద్దాం. 3తో ఏ సంఖ్యలు భాగించబడతాయంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం అంటే అన్నిటినీ కూడాలన్నమాట. 3 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3 చే నిశ్శేషంగా భాగించబడుతుందన్నమాట. ఇప్పుడు 6కి చూద్దాం. 2 మరియు 3లచే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య 6 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎందుకు? 6 అన్నది 2 ఇంటూ 3 చేస్తే వస్తుంది. కనుక ఏదైనా సంఖ్య 2 తోటి మరియు 3 తోటి భాగించబడితే అది ఖచ్చితంగా 6 చే భాగించబడుతుందన్నమాట. ఇప్పుడు పైన ఇచ్చిన సంఖ్యలకి ఈ సూత్రాల్ని వర్తింపజేసి చూద్దాం. మొదటిది చూద్దాం. మొదటిది 1,97,232. ఇప్పుడు దీని ఒకట్ల స్థానాన్ని చూడండి. ఒకట్ల స్థానంలో 2 ఉంది. అంటే ఇది 2 చే భాగించబడుతుందన్నమాట. కాబట్టి ఈ మొత్తం సంఖ్య 2 చే భాగించబడుతుంది. కాబట్టి డివిజిబుల్ బై 2 అని రాసుకుందాం. ఇప్పుడు ఈ సంఖ్యలోని అన్ని సంఖ్యల మొత్తాన్ని చూద్దాం. అంటే 1 ప్లస్ 9 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 2 ఎంత వస్తుంది? 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 7 17, 17 ప్లస్ 2 19, 19 ప్లస్ 3 22, 22 ప్లస్ 2 24 అవుతుంది. కనుక మనకి 24 వచ్చింది. ఈ 24 3 చే భాగించబడుతుందా లేదా? 3 8ల 24. ఇది నిశ్శేషంగా భాగించబడింది. కనుక ఈ సంఖ్య డివిజిబుల్ బై 3 అని కూడా రాసుకుందాం. ఇప్పుడు ఈ సంఖ్య 2 చే మరియు 3 చే భాగించబడింది కనుక 6 చే కూడా భాగించబడుతుంది. కాబట్టి డివిజిబుల్ బై 6 అని కూడా రాసుకుందాం. ఇప్పుడు రెండవ లెక్కను చూద్దాము. రెండవది 8,05,52. దాన్ని రాసుకుందాం. ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానాన్ని చూద్దాం. ఒకట్ల స్థానంలో 2 ఉంది కనుక ఇది 2 చే భాగించబడుతుంది. ఇప్పుడు ఈ పెద్ద సంఖ్యలోని మొత్తం సంఖ్యలన్నిటినీ కూడుదాం. అంటే 8 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 2 వస్తుంది. దీన్ని కూడితే 8 ప్లస్ 0 8 అవుతుంది. ప్లస్ 0 8 అవుతుంది. 8 ప్లస్ 5 మనకి 13 వస్తుంది. 13 ప్లస్ 5 18 వస్తుంది. 18 ప్లస్ 2 20 వస్తుంది. కానీ 20 3వ ఎక్కంలో రాదు. అంటే
3తో నిశ్శేషంగా భాగించబడదు. 3తో భాగించినట్లయితే 2 మిగిలిపోతుంది. ఎందుకంటే 3 ఆర్ల 18 కదా, కనుక మనకి 2 శేషంగా మిగులుతుంది. కనుక ఈ అంకెని 3 నిశ్శేషంగా భాగించలేదు. అంటే 6చే కూడా భాగించబడదు అన్నమాట. ఎందుకు? 6చే భాగించబడాలంటే 2 మరియు 3చే నిశ్శేషంగా భాగించబడాలి. అప్పుడే 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కానీ ఈ సంఖ్య 2చే మాత్రమే భాగించబడుతోంది, 3చే భాగించబడట్లేదు. కనుక 6 చేత కూడా భాగించబడదు. అంటే ఈ సంఖ్యని డివిజిబుల్ బై 2 మాత్రమే రాసుకోవచ్చు. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.